మా ప్లాట్ నెంబర్ సార్. అప్పుడు మాకు 27 ఫీట్లు రోడ్ ఇస్తామన్నారు. 200 గజాల ప్లాటు మాకు చూపించారు. లేవేట్లో కూడా ఉంది అది. వీళ్ళు ఈ మధ్యలో 4 సంవత్సరాల కింద అపార్ట్మెంట్ కట్టారు. అప్పుడు ఇక్కడ జరిగిండ్రు, వెంటకు రోడ్ అంతా పోయింది. మాకు రోడ్ లేదు. ఇప్పుడు మేము ఇల్లు కట్టుకోవాలంటే ఎట్లా చేయాలి? వెనకకు జరిగి మరి 27 ఫీట్లు మా ప్లాట్లో రోడ్ వదులుకోవాలనా? మరి అది కట్టేటప్పుడు మీరు అబ్జెక్షన్ చెప్పలేదా? వచ్చాం సార్, వాళ్ళందరికీ లంచాలు ఇచ్చారు. అందరినీ లంచాలు ఇచ్చి కొన్నారు. లాయర్లను లంచాలు ఇచ్చిండ్రు, సర్పంచ్కి లంచాలు ఇచ్చిండ్రు. మళ్ళీ ఇంకెవరెవరు ఉంటారో మొత్తం అందరికి లంచాలు ఇచ్చి ఆ పని కాకుండా ఆపేసారు. అట్లా అబ్జెక్షన్ చెప్పారు మీరైతే? చెప్పి ఎప్పటికప్పుడు అయితేనే ఉన్నది. ఇది బునియాదులు తవ్వేటప్పుడు పోలీస్ మేడం 9 మంది వార్డు మెంబర్ కమిషన్ తిన్నారు. ఎవరికని మనం అడ్డుకుంటాము? లేడీస్ ఒక ఆమె పేరు సెక్రటరీ, ఆమె లంచం తిన్నది. ఏం పేరు సెక్రటరీ పేరు? ఏం పేరు కవితనంట. సరే, ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకున్నాం? ఆమె ఇప్పుడు లేదు అంటే మరి మనకి న్యాయం జరగాలి కదా సార్. మాకు అవును, న్యాయం అంటే ఎట్లా జరగాలి? న్యాయం అంటే మాకు రోడ్ కావాలి. రోడ్ ఇవ్వాలి మాకు. 27 ఫీట్ల రోడ్ ఎవరు కబ్జా పెట్టిరు? ఇప్పుడు రోడ్ ఈయన అపార్ట్మెంట్ సంతోష్ గౌడ్ కబ్జా పెట్టిండు రోడ్. మాకు అస్సలే ఒక ఇంచు రోడ్ లేదు. ఇప్పుడు మాకు మేము మెటీరియల్ వేసుకోవాలంటే ఎక్కడ వేసుకోవాలి? ఫిర్యాదు చేసిరా దీనిపైన? మేము ఇప్పుడు కలెక్టర్ కు పోయింది, కేసు నడుస్తుంది. స్థానికంగా పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు మీరు? ఇచ్చిరంట, అది ఇచ్చిండ్రు. తర్వాత కేసు కూడా నడుస్తుంది, కోర్టులో నడుస్తుంది ఆల్రెడీ. ఇప్పుడు ఇచ్చిరా? ఇప్పుడు కాదు, చాలా రోజుల నుంచి, 4 సంవత్సరాల నుంచి నడుస్తుంది. స్టార్ట్ చేసినప్పటి నుంచే కోర్టులు వేసి. ఇప్పుడు ఇక్కడ పని నడుస్తుంటే ఎవడో వచ్చి ఆపిరు? వాళ్ళ మనుషులు వచ్చి ఆపిరా? ఆయన రాలేడు, వాళ్ళ మనుషులు వచ్చారు. ఆపిరా? వేరే మనుషులు వచ్చింది, ఇవాళ వేరే మనుషులు వచ్చారు. నిన్న వేరే వాళ్ళు వచ్చారు, ఇవాళ వేరే. అయితే నిన్న వచ్చిన